మే 28 దేవుని వాక్య ధ్యానం. నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 31వ వచనం. మన ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని సంఘమ విశ్వాసులారా, ప్రభువైన యేసయ్య నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను. దేవుడు మనలందరినీ ప్రేమించి ఈ ఉన్నతమైన సమయాన్ని మనకి అనుగ్రహించి ఉన్నాడు. అందును బట్టి ప్రభువుకి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దేవునిలో మనము స్థిరపరచబడి మనము విశ్వాసములో ముందుకు వెదగాలి అనే ఆలోచన ప్రతి ఒక్కరిలోనే రావాలి. ఈ రోజుల్లో మీరు గమనించినట్లయితే ఏ ఒక్కరిలో కూడా రక్షణ పొందాలి అనే ఆలోచన తలంపు లేకుండానే వారు ముందుకి తమ జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. మనము రక్షింపబడాలని, మన జీవితం రక్షణతో నింపబడాలని మనము ముందుకు వెళ్ళాలి. నేను నా కుటుంబం రక్షణ పొందాలి అనే ఆసక్తి, ఆశ ఎవరిలో అయితే ఉంటుందో అట్టి వారు ఎప్పుడు కూడా దేవుని యొక్క దీవెనలు పొందుకుని ముందుకు వెళతారు. ఈరోజు వాక్య ధ్యానాన్ని గమనిస్తే శతాధిపతి పౌలు యొక్క నిజమైనటువంటి జీవితాన్ని చూసి అతని యొక్క జీవిత సాక్ష్యాన్ని క్రియలలో కనబరిచిన విధానాన్ని బట్టి అతడు విస్మయమును పొంది, ఇదిగో అయలారా, రక్షణ పొందుటకు మేమేమి చేయాలి అనే ప్రశ్నకు పౌలు ఇచ్చిన జవాబును క్రియారూపకంలో చేసినటువంటి శతాధిపతి తను, తన ఇంటి వారు రక్షణ పొందుకున్నారు. యేసునందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారు రక్షణ పొందుతారు అని చెప్పబడిన మాట వారి జీవితంలో బలముగా నాటుకుంది. తద్వారా తనతో పాటు తన కుటుంబం కూడా క్రీస్తు మాటలను అంగీకరించి బాప్తిసం పొంది వారు రక్షణ పొందినట్లుగా మనం గమనిస్తాం. ఈరోజు నీవు రక్షణ పొందావు, ఓకే. నీ కుటుంబము రక్షణలో ఉన్నదా? నీ జీవితము రక్షింపబడిందా? చాలాసార్లు నీవు రక్షింపబడ్డావా అనే ప్రశ్నను కూడా అర్థం చేసుకోలేని వారు చాలామంది మనలో ఉంటారు. రక్షింపబడ్డం అనంటే దేవుని యందు విశ్వాసం ఉంచడం. అక్కడ శతాధిపతి చేసిన కార్యాన్ని మీరు గమనిస్తే ప్రభు చెప్పినటువంటి, లేకపోతే పౌలు ప్రభు మాటలను బోధించగా వాటిని అంగీకరించారు, క్రియలలో బాప్తిసం పొందారు, హృదయంలో విశ్వసించి తనతో పాటు తన కుటుంబానికి కూడా ఆ రక్షణ అనుగ్రహించారు. ఈ రోజున మనం గమనించినప్పుడు దేవునిలో మనమందరం కూడా ప్రభు రక్షణలో వెళ్ళటానికి, దేవుని ద్వారా మన జీవితాలు బలపరచబడడానికి ఆయన యందు విశ్వాసం ఉంచుకుని మనం ముందుకు వెళ్ళాలి. అప్పుడు రక్షింపబడతావు. మరి నీవు, నీ కుటుంబం రక్షింపబడిందా? రక్షణలో ఉండడం ద్వారా ప్రభు ఆశీర్వాదాలు పొందుకుంటాం. అట్టి కృప దేవుడు మీకు దయచేయనుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, గొప్ప దేవా, నీకు వందనాలు. గడిచిన కాలం మీరు తోడుగున్నారు. ఈ నూతన దినం నీ బిడ్డల జీవితంలో గొప్ప కార్యాలను జరిగించండి. నేడు బిడ్డల ప్రయాణాలలో, పనులో, తలపెట్టిన కార్యాలలో ఉన్నతమైన జయము బిడ్డలకు దయచేయండి. నేడు జన్మదినము, వివాహదినము, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆదరణ, నెమ్మది అనుగ్రహించండి. దినదీవునితో నింపి మీరే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఆశీర్వాదం మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.